వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఇప్పటికీ కూడా ఓజీ అనే ట్రాన్స్ నుంచి బయటపడడానికి చాలా అంటే చాలా రోజులు పడుతుంది. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి వీర అభిమానైన అంటే ఏదైతే సుజిత్ ఒక 12 సంవత్సరాల తర్వాత ఎలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడో 12 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్ అనే సినిమాతో హరీష్ శంకర్ కూడా కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక పెద్ద గిఫ్ట్ అయితే ఇచ్చాడు. సో ఇప్పుడు అలాంటి హరీష్ శంకర్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో ఒక సినిమా అంటే ఓజీకి ఉన్నంత హైప్ అయితే క్రియేట్ అవుతుందా? ప్రజెంట్ అయితే ఓజీకి ఉన్నంత హైప్ క్రియేట్ అవ్వలేదు అనేది వాస్తవం, ఒప్పుకోవాల్సిందే. కానీ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఏదైతే ప్రమోషన్స్ వీడియోస్ కానీ ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కానీ వన్స్ బయటకు వస్తే ఓజీకి మించిన హైప్ అయితే క్రియేట్ చేయబోతున్నారంట హరీష్ శంకర్ గారు. ఎస్, హరీష్ శంకర్ అనే వాడు ఎన్ని సినిమాలు తీసినా సరే గబ్బర్ సింగ్ అనే సినిమా గురించి మాట్లాడతారు. సో అంత ఇంపాక్ట్ ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ అయితే హరీష్ శంకర్ కూడా కొట్టలేదు. సో ఇప్పుడు అలాంటి హరీష్ శంకర్ గారు 12 ఏళ్ల కసిని తనలో ఉన్న 12 ఏళ్ళగా తన అభిమాన హీరో కోసం వెయిట్ చేసి కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చిన తర్వాత ఆయన ఎలాంటి కథను తీసుకున్నాడు అనే విషయాల గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ హరీష్ శంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి సినిమా అంటే పోలీసోడు సినిమా తెరి రీమేక్ విజయ్ గారి సినిమా అన్నారు. అప్పుడు పెద్ద ట్రెండ్ అయింది, బాబు మాకు రీమేక్లు వద్దు అది ఇది అని చాలా పెద్ద ట్రెండ్ చేశారు. తర్వాత ఏమైంది, కొంత భాగం షూటింగ్ జరుపుకోగా తెరే సినిమాకి ఇప్పుడు ప్రజెంట్ అసలు ఇది రీమేక్ సినిమా కాదు, ఇది అవుట్ అండ్ అవుట్ ఒక కొత్త సినిమా. అంటే హరీష్ శంకర్ గారు రాసిన కథకి కళ్యాణ్ గారు ఒక ఇమేజ్ యాడ్ అయితే ఏ రేంజ్లో ఇంపాక్ట్ ఉంటుందో ఆ రేంజ్ కథనైతే సిద్ధం చేశారంటే హరీష్ శంకర్ గారు. సో ఈ సినిమాకి సంబంధించి క్లియర్గా ఇది పక్కా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా. గబ్బర్ సింగ్ అనే సినిమా ఎలాంటి ఎంటర్టైన్మెంట్తో సాగుతుందో దానికి మించిన డబుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఈ కథలో మన హరీష్ శంకర్ గారు చూపించారట. సో అలాంటి ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్లో ఎస్, ఓజీ అనే సినిమా చాలా సీరియస్గా చేశారు కళ్యాణ్ గారు. కానీ ఒక ఎంటర్టైన్మెంట్ బేస్లో ఒక అత్తారింటికి దారేది, ఒక గబ్బర్ సింగ్, ఒక గుడుంబ శంకర్ అలాంటి సినిమాలు పడితే కళ్యాణ్ గారు ప్యాక్ ఆడేస్తారు స్క్రీన్ మీద. కామెడీ టైమింగ్లో కళ్యాణ్ గారు వేరే లెవెల్లో కుమ్మేస్తారు. సో ఇప్పుడు ఈ టైప్లో ఇప్పుడు కళ్యాణ్ గారు కామెడీ చేస్తే వర్కౌట్ అవుతుందా అనేది కొంతమందికి ఒక డౌట్ అయితే ఉంది. కానీ హరీష్ శంకర్ అనేవాడు కళ్యాణ్ గారిని ఎలా డీల్ చేస్తారు అనే విషయం మనం గబ్బర్ సింగ్ సినిమాతోనే చూసాం. గబ్బర్ సింగ్ సినిమా ముందు ఆ తర్వాత కళ్యాణ్ గారు లుక్స్లో కూడా చాలా అంటే చాలా వేరియేషన్ ఉంటుంది. దానికి ముందు లుక్స్ కూడా కళ్యాణ్ గారివి సోసోగా ఉంటాయి. అన్నవరం కానీ మిగిలిన సినిమాలు కానీ బంగారం కానీ గబ్బర్ సింగ్ అనే సినిమా పడేసరికి మాత్రం లుక్స్ టోటల్గా మళ్ళీ కుషుడీస్ తీసుకెళ్ళాడు. సో అలాంటి మ్యాజిక్కే మళ్ళీ రిపీట్ చేయగలడా హరీష్ శంకర్ అంటే 100% రిపీట్ చేస్తాడు భయ్య. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. దేవిశ్రీ ప్రసాద్ కమర్షియల్గా ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మన అందరికీ తెలుసు. సో కళ్యాణ్ గారు కూడా చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో స్టెప్పులు ఎరగదీశారు అనే న్యూస్ కూడా వచ్చింది. సాక్షాత్తు దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాతో కూడా స్టెప్పులు ఇచ్చారు, రేంజ్లో ఇచ్చే మ్యూజిక్ అదిరిపోయిందని కళ్యాణ్ గారే చెప్పారట. సో ఇక కళ్యాణ్ గారి వింటేజ్ డ్యాన్స్ని, వింటేజ్ లుక్ని, కళ్యాణ్ గారి ఓరమాస్ యాక్టింగ్ని మనం త్వరలోనే చూడబోతున్నాం. చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అంటే ఓజీకి ఉన్నంత హైప్ ఉందా ఇవి అవన్నీ పక్కన పెట్టండి. చెప్తున్నాగా, కళ్యాణ్ గారి సినిమా కంటే ఆటోమేటిక్గా ఒక సినిమా రిలీజ్కి చాలా ఒక తుఫాన్ వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, చాలా ప్రశాంతంగా చాలా కామ్గా ఉంటుంది. అలానే కళ్యాణ్ గారి సినిమా అంటే ఫస్ట్ అలానే చాలా ప్రశాంతంగా కామ్గా ఉంటుంది. కానీ రిలీజ్ దగ్గర పడే కొలిది ఇండస్ట్రీ లెక్కలు మారిపోతుంటాయి. మీరు ఓజీ సినిమాని తీసుకోండి, హరిహర వీరమల్లు అనే సినిమా 5 ఏళ్ల తర్వాత వచ్చిన, అంటే 5 ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకుని అసలు రిలీజ్ అవుతుందా లేదా, ఒక మంచి కంటెంట్ కూడా లేదు, ప్రోమో కూడా సరిగ్గా ఉండదు హరిహర వీరమల్లు నుంచి. అలాంటి సినిమాకే భారీ ఓపెనింగ్స్ పెడితే ఇప్పుడు ఓజీ లాంటి సినిమా తర్వాత పిచ్చ హైప్లో ఉన్న కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఇప్పుడు ఓజీ అనే సినిమా కొంతమంది ఎలా అంటున్నారంటే ఇది కేవలం ఫ్యాన్స్కే నచ్చింది అని ఏదో మాట్లాడుతున్నారు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా తెలుగు సినిమా ప్రేక్షకులు ప్రతి ఒక్కరిని అలరించే సినిమా అవుతుందని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నాడు హరీష్ భాయ్. ఎందుకంటే ఈ సినిమా అనేది హరీష్ శంకర్కి డూ ఆర్ డే. కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్కి ఒక సినిమా పోయిన పెద్ద ఇంపాక్ట్ ఉండదు. కానీ హరీష్ శంకర్ అనేవాడికి మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్, ఇంకా నెక్స్ట్ హరీష్ శంకర్ అనేవాడు ఇండస్ట్రీలో మనుగడ సాగించాలంటే ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే. నాకు తెలిసి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఖచ్చితంగా చాలా పెద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే భయ్య ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అదేవిధంగా ఒక కమర్షియల్ ఎలిమెంట్స్, చాలా రోజుల తర్వాత కళ్యాణ్ గారి డ్యాన్స్లు, చాలా రోజుల తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారి యొక్క ఆల్బమ్, చితగ్గొట్టే ఆల్బమ్, ఒక కమర్షియల్ ఆల్బమ్. ఎస్, పుష్పకు కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కానీ దేవిశ్రీ ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్ అంటే అవి ఎలాంటి సినిమాలు వచ్చాయో మనందరూ తెలుసు. ఒక జల్సా, ఒక అత్తారింటికి దారేది, ఇంకా చెప్పుకోక్కర్లేదు, ఆ రేంజ్ ఆల్బమ్ పడింది. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్తోనే మళ్ళీ అదే మ్యాజిక్
రిపీట్ అవుతుంది. ఒక గబ్బర్ సింగ్, ఒక అత్తారింటికి దారేది మ్యాజిక్ అయితే ఖచ్చితంగా రిపీట్ చేస్తాడు హరీష్ భయ్య. సో కళ్యాణ్ గారి ఫ్యాన్స్ హైప్ లేదు ఇది లేదని కొంతమంది ఫ్యాన్స్ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పవర్ స్టార్ సినిమాలకి అసలు కళ్యాణ్ గారి సినిమాలకి క్రేజ్ లేదు. సూర్యుడు తూర్పును ఉదయించడు, లేదంటే చంద్రుడు రాత్రిపూట కనిపిస్తాడు, ఇలాంటివన్నీ కూడా అవి నమ్మకూడదు. అవి కొన్ని థింగ్స్ ఉంటాయి, అవి మారవు. ఏదేదైనా సరే అలానే జరుగుతాయి. సూర్యుడు తూర్పును ఉదయించడం, పడమర అస్తమించడం ఎంత నిజమో. కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ టైం దగ్గర పడిన వారం రోజుల నుంచి ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, కానీ ఆ స్లీపర్ సెల్స్ లాగా ఫ్యాన్స్ వచ్చి హడావిడి చేసేస్తారు. మామూలు హడావిడి కాదు. ఇప్పుడు ఓజీ సెలబ్రేషన్స్ చూడండి, ఇప్పటి వరకు కూడా చాలా రోజులు అయిపోయింది. ఒక టీషర్ట్స్ అమ్మడం కానీ ఇది అది అంటే ఓకే, ఓజీ ఏదో హైప్ క్రియేట్ చేసింది, కానీ సేమ్ మళ్ళీ దానికి మించి హైప్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్తో కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే పెడతారు. సో ఏదైతే ఓజీకి వచ్చిన కంప్లైంట్లు ఏవైతే ఉన్నాయో అలా కాకుండా ఓవరాల్గా ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసే సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. రాసి పెట్టుకోండి, ఈ సినిమాతో మరొక్కసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్టామినా తెలుగు రాష్ట్రాలకి చాలా గట్టిగా చూపించబోతున్నారు.